భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం కేటీపీఎస్ నందు 5-6 దశల నిర్మాణ సమయంలో పనిచేసిన కార్మికులను ఆర్టిజన్స్ కార్మికులుగా తీసుకోవాలని, సీఎండీ ఇచ్చిన హామీని అమలు చేయాలని, యాజమాన్యం తమ సమస్యలు పరిష్కరించాలని జేఏసీ నాయకులు హతిరాం, మురళీకృష్ణ, లక్ష్మణ్ నాయక్, చంటి నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. పద్నాలుగో రోజు ఇప్పటి సీఎండీ గారు సందీప్ కుమార్ సుల్తానియా గారు మమ్మల్ని గెస్ట్ హౌస్కి పిలిపించి మాట్లాడడం జరిగింది. సీఎండీ గారికి మేము మెమోరాండం ఇవ్వగా మొత్తం చదివి అక్కడ ఉన్న అధికారులను 23,000 మంది ఆర్టిజన్ తీసుకున్నప్పుడు వీళ్ళని ఎందుకు తీసుకోలేదు అని అడిగారు. అడగగా వారి సమాధానం ఏమీ చెప్పలేదు. సీఎండీ గారు దీన్ని చూసి మేము చదివి కొన్ని రోజుల్లోనే మీకు మంచి కబురు చెప్తాను అని సానుకూలంగా స్పందించారు సీఎండీ గారు. అలాగే ప్రభుత్వం కూడా తొందరగా మా యొక్క సమస్యల్ని, మా బాధలను విని మాకు న్యాయం చేయాలని తమ ద్వారా మీడియా ద్వారా కోరుతున్నాం. ప్రభుత్వంలో పనిచేసినటువంటి మేము 450 మంది నిర్మాణ కార్మికులకు గత 16 రోజుల నుంచి కేటీపీ సెంటర్లో రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. 16 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష 14వ రోజు అయినటువంటి మొన్న సీఎండీ గారు మమ్మల్ని గెస్ట్ హౌస్కి పిలిచి మా యొక్క మెమోరాండం తీసుకొని మీ యొక్క సమస్యను సానుకూలంగా విని తొందరలోనే న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. సీఎండీ గారు యజమాని పూర్తిగా మాకు హామీ ఇచ్చిన తర్వాతనే మేము లేని ఆఫీసరు విరమించుకుంటామని తెలియజేస్తూ మాకు ప్రభుత్వము యజమాన్యము త్వరగా మా మీద దయచూసి అందరి నిర్మాణ కార్మికుల కుటుంబాలు వెలుగు నింపాలని ఆశిస్తున్నాం. నిర్మాణంలో పనిచేసినటువంటి నిర్మాణ కార్మికులైన మేము 2008 నుంచి 2013 వరకు నిర్మాణంలో పనిచేస్తూ గతంలో మమ్మల్ని పనిలో తీసుకోవాలా రెగ్యులర్గానే మేము చాలాసార్లు పోరాటం చేశాము. అప్పటి సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు గారు మిమ్మల్ని గ్రామ సభలను తీసుకున్న తర్వాత మిమ్మల్ని సెకండ్ లిస్ట్లో తీసుకుంటామని చెప్పి కాలయాపన చేసుకుంటా ఇట్లనే రోజుకు 10, 12, 14 సంవత్సరాలు అవుతుంటాం. ఇప్పటికీ గత ప్రభుత్వంలో తీసుకోలే. అప్పుడు ఎండీ గారు హామీ ఇచ్చిన మన సవిస్కృతి ప్రజాభిప్రాయ సేకరణలో 7వ దశలో 175 మందిని, 6వ దశలో 275 మందిని, ఈ 450 మందిని న్యాయం చేస్తానని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలదొక్కి మా నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడేస్తారు. అప్పటికి మేము సిఈ గారి దగ్గర ఆర్టీఐ చట్టం ద్వారా అసలు ఎంతమంది పని చేస్తున్నారు అడగగా 860 మంది మా దగ్గర చేస్తున్నారు నెలవారీ గేటుపాతలో. ఇంతకంటే ఎక్కువ మనుషులు లేరని చెప్పారు. కానీ సిఈ గారికి ఇచ్చిన హామీలో 860 మంది ఉంటే ఆర్టిజన్ చేసేటప్పుడు అతి స్టేజ్లో 1462 మంది ఉన్నారు. అంటే ఇంకా 620 మంది ఎక్స్ట్రా సిఈ గారు ఇచ్చిన లెటర్లోనే తప్పు చూపెట్టి దొడ్డిదారిన వాళ్ళని తీసుకొని మమ్మల్ని రోడ్డు మీద